చైనాలో బిలియనేర్ అంటే కోట్లకి పడగెత్తిన ఈ ఫ్యాక్టరీలన్నిటికీ ఓనర్ అయిన ఒక బిలియనేర్ని మీకు చూపిస్తా. ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన కార్లు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తా. సో ఈ వీడియోలో చైనాలో బిలియనేర్ చూసేద్దామా. సో ఆల్రెడీ మీకు ఒక విలేజ్ని అయితే చూపించాను, అలానే ఇవాళ ఒక టౌన్ చూపిస్తాను. ఈ టౌన్ ఏంటంటే ఒక వర్కింగ్ క్లాస్ టౌను, ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎలా ఉంటారో చూడండి. కమ్యూనిస్ట్ చైనా, దేవుడు దెయ్యం లేదు, కానీ ఇలాగా ట్రెడిషన్ని వదలలేదు. మనం ఆ చిన్న టౌన్లోని మొదటిసారి ఇలాగ మట్టి, ఇలాగ కుప్ప, ఇంతకన్నా రియల్ నేనేం చూపిస్తా. అది కూడా నీట్గా ఎలా ఉందో. ఇది ఒక ఫ్యాక్టరీ ఏరియా టౌన్లోని. ఇదిగోండి పాడుపడిపోయిన బిల్డింగ్లా ఉంది. ఇది చైనాలోని పాత ఓల్డ్ బిల్డింగ్ మీకు చూపిస్తున్నా. సో ఇదిగోండి ఈ ఫ్యాక్టరీ మొత్తంకి ఓనర్ బిలియనేర్. నో ఇంగ్లీష్? No English, but more money. మోర్ మనీ, మనీ చైనా మనీ మ్యాన్. Yeah. ఈ ఫ్యాక్టరీలన్నీ, ఈ పెద్ద కంపెనీలు ఇంక్లూడింగ్ ఓపెన్, వీళ్ళందరూ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ ఫ్యాక్టరీలో. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. చైనీస్ కార్లు, రెగ్యులర్ కార్లు, BMW, వాల్వో, మెర్సిడెస్, ఆడి, అన్నీ ఇన్వే కార్లు. చూడండి ఎన్ని ఉన్నాయి. అక్కడ మెర్సిడెస్ ఉంది, ఆ చివర హోండా ఉంది, లింకన్ అమెరికన్ కారు, 2 మెర్సిడెస్లు ఉన్నాయి. ఆ తర్వాత BYD ఉంది. మన హైదరాబాద్ విల్లా ఫర్నిచర్ వీడియో మిస్ అయితే ఛానల్లో చూడండి. రంగస్థల నటులందరికీ శుభాభివందనాలు. వందనాలయ్యా. మనం ఉన్నాం ఒక చిన్న చైనా టౌన్లో, విలేజ్ కాదు టౌన్. ఈ టౌన్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ టౌన్, అంటే ఒక ఫ్యాక్టరీలు ఉన్న టౌన్. ఒక రియల్ టౌన్ ఎలా ఉంటుందో, అందరూ ఏదో సిటీలు చూపించి మనం ఏదో ఫేక్ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. సో మీకు ఒక టౌన్ని వాళ్ళు చూపించిపోతున్నా. ఫ్యాక్టరీలో వర్కర్స్ ఎలా ఉన్నారో ఒక రియల్ ఫ్యాక్టరీ అయితే మీకు చూపించిపోతున్నా. సో మొట్టమొదటే చైనాలో గటర్ ఎలా ఉంది, ఇరిగిపోయిన అద్దాలు ఉన్న ఒక ఇల్లు, ఇంతకంటే నమూనా ఏం కావాలి. సో ఇవాళ మీ టౌన్ మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఒక బిలియనేర్, చైనీస్ బిలియనేరు, ఇలాంటి ఫ్యాక్టరీలు ఎన్నిటికో అధిపతి, ఆయన కూడా కలుస్తాం. సో మనం ఉన్నాం సౌత్ వెస్టర్న్ చైనాలోని ఈ టౌను అయితే మనం చూసేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ గట్టర్ ఎలా ఉంది, మురికి కాలవ ఎలా ఉంది, ఎంత మురికిగా ఉంది, నిజంగానే ట్విట్టర్లో చూపించిన మురుకుందా, అవన్నీ మీరే చూసేసి మీరు డిసైడ్ చేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఫ్యాక్ట్స్ ఛానల్ చేసేవాడు ఫ్యాక్ట్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు, కానీ నా చిన్న వినతి ఏంటంటే తప్పు ప్రోపగాండా చేయకండి. మీరు నిజంగా చైనా వస్తే చైనా మీద వీడియోలు చేయండి. ఎవరెవరో న్యూస్ చూసి చేయకండి. భారతదేశంలో మీరు ధరవి వెళ్తే ధరవి మీద వీడియో చేయండి. ఇంట్లో కూర్చొని ధరవి గురించి మాత్రం చెప్పకండి. ఇది ఒక విన్నపం అంతే. ఓకే గైస్, సో రియల్ టౌన్ చూపిస్తున్నా. ఇది విలేజ్ కాదు, టౌను. చూడండి, మార్ఫ్డ్ మేడప్ కాదు, టైర్లు, పాత టైర్లు, మామూలు బైకులు. మనం ఉన్నాం చైనా నడిబొడ్డులో, క్యాంటన్లో. ఈ టౌన్ చూడండి. ఇది ఫేకా రియలా? ఓకే, చైనా వచ్చి సొల్లు చెప్పకుండా చూపిస్తున్నా. మీరు చూడండి, ఇది గట్టరు. సో చైనాలో గట్టరు చూపిస్తున్నా. ఇదిగోండి నీళ్లు పచ్చగా ఉన్నాయి చూడండి. మీకు ఏమైనా క్రిములు, పురుగులు, దీనిలోని వేలాడుతున్న కాగితాలు, చిత్తు కాగితాలు ఉన్నాయా? ఇది గట్టరే కదా, రియల్ గట్టరేనా? అక్కడ నీళ్ళు పడుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చి? దగ్గర నుంచి జూమ్ చేస్తున్నా చూడండి. పాడుపడిపోయి నీరు వస్తున్న గట్టరు. ఈ గట్టర్ దగ్గర నేను నిల్చొని ఈ వీడియో చేయగలుగుతున్నా. నాకు వాసన రావట్లేదు. ఓకే, వాసన వస్తుందా లేదా అని నేను ప్రూవ్ చేయలేను అన్ఫార్చునేట్గా. ఇవ్వండి, ఇలా అన్ని చిన్న చిన్న బైకులు, స్కూటర్లు అన్నీను. ఇక్కడతో మీరే చూడండి. ఈ బిల్డింగు పాత బిల్డింగే కదా. మీరు హాల్, కుక్క పియ్య ఉంది. ఓకే, సో ఇది రియలా ఫేకా? ఇదిగోండి బిల్డింగు. ఆ బిల్డింగ్లో ఇరిగిపోయిన గ్లాసులు. ఓకే, సో సాటిస్ఫై అయ్యారా? చైనాలోని రియల్ చైనా చూపిస్తున్నానా, ఫేక్ చైనా చూపిస్తున్నానా? ఇదిగోండి మామూలు ఇళ్ళు. సో ఓకేనా, సంతోషమా? టౌన్లో వర్కర్స్ ఇంటి చెత్త చెదరం తీసుకెళ్తున్నారు. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు, పడికుండా.
అయిపోయింది. అక్కడ ఒక వర్కరు, హలో వాట్ సాటిస్ఫైడా? రియల్ టౌన్ మీకు చూపించానా? బిల్డింగ్ చూడండి. మనం ఉన్న దగ్గర నుంచి ఇంచుమించుగా 1 గంట జర్నీ. సో ఇదిగోండి హైవేలు, ఎక్కడ ఉన్న హైవే కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ సూపర్గా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో చైనాలో ఏంటంటే చాలామందికి విలేజ్ చూపిస్తే పక్కనే సిటీ. ఇక్కడ అన్లెస్ మనం టిబెటన్ ప్లాటోకో లేకపోతే వెస్ట్ ఆఫ్ చైనాకి వెళ్తే కానీ ఈస్ట్ కోస్ట్ అంతా కూడా కంటిన్యూస్గా సిటీసు, టౌన్స్, విలేజెస్, మధ్యలోనే పంట పొలాలు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా స్కై స్క్రేపర్స్, మినిమం 10-20 అంతస్తులు. చాలా అస్టానిషింగ్ మాట, ఇంత ర్యాపిడ్ ప్రోగ్రెస్. ఇదిగోండి మనం చూసిన గ్లిటరీ చైనా కాకుండా మామూలు చైనా మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఒక చిన్న టౌన్లో వెళ్తున్నాం. సో నేనేదో హైప్ చేసి ఓన్లీ గ్లిటరింగ్ బిల్డింగ్సా అని, అది చూసారు కదా ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో, మన దేశంలో ఉండే అండర్ డెవలప్డ్ బ్రిడ్జ్ లానే ఉంది, అది చూపించాను. ఇదిగోండి ఈ పాత ఇల్లు, ఇదేంటిది నాన్ స్టాప్ వస్తుంటుంది అలాగా చింగ్ 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 అనుకొని, తలనొప్పరా నాయన. సో ఇది చూసారు కదా ఈ విలేజ్, ఈ టౌన్ చూడండి గైస్. ఇది రియలిస్టిక్ టౌన్ మీకు చూపిస్తున్నానా లేదా, ఓన్లీ ప్రాపగండా చూపిస్తున్నానా? ఇదిగోండి ఇలాంటి చిన్న టౌన్లో కూడా ఒక్కసారి రోడ్డు మీద క్లెన్లీనెస్ చూడండి, పార్కింగ్ చూడండి, హార్న్లు వినిపిస్తున్నాయా, ఆ రోడ్డు మీద ఆపాడు కదా ఈ ఎక్కడైనా. మళ్ళీ నేను శ్రీలంక చూపిస్తాను రా చిన్న దేశం అని. చూడండి గైస్ పర్ఫెక్ట్ టౌన్ అంబియన్స్. మొదటిసారి ఇలాగా మట్టి కుప్ప చూపిస్తానా. ఇదిగోండి ఇవాళ ఇంకో ఫ్యాక్టరీ ఇదేనా. చూడండి కమ్యూనిస్ట్ చైనా, దేవుడు దెయ్యం లేదు కానీ ఇలాగా ట్రెడిషన్ని వదలలేదు. మనం ఆ చిన్న టౌన్లోని మొదటిసారి ఇలాగ మట్టి, ఇలాగ కుప్ప, ఇంతకన్నా రియల్ నేనేం చూపిస్తా. అది కూడా నీట్గా ఎలా ఉందో. ఇది ఒక ఫ్యాక్టరీ ఏరియా టౌన్లోని. ఇదిగోండి పాడుపడిపోయిన బిల్డింగ్లా ఉంది. ఇది చైనాలోని పాత ఓల్డ్ బిల్డింగు మీకు చూపిస్తున్నా. కానీ ఎక్కడైనా చెత్తా చెదారం ఉందా? ఈ రోడ్లో కూడా ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. సో చూడండి గైస్, ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ చైనా. రోడ్లు చూడండి ఇది గైస్. సో మీకు ఫర్నిచర్తో పాటు మొత్తం కన్స్ట్రక్షన్ కావాల్సిన అల్యూమినియం కానీ, గ్లాస్ కానీ, అపార్ట్మెంట్స్కి, ఇల్లుకి అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఓనర్ బిలియనర్ అనొచ్చా, ఒక బిలియనర్. ఆ ఓనర్ కూడా చూద్దాం, వాడు మన ఎలా ట్రీట్ చేస్తాడో చూద్దాం. ఇలాంటి ఫ్యాక్టరీ, ఇంత పెద్ద మ్యాసివ్ ఫ్యాక్టరీకి ఆ ఓనర్ని మనం కలబోతున్నాం ఇప్పుడు. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. చైనాలో ఒక మల్టీ బిలియనర్ది, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకేనా. సో మొత్తం గ్లాస్ డోర్లు కానీ, వైన్ ర్యాక్లు కానీ, ఇదైనా ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ చూపిస్తున్నా చైనాలోనే మీకు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ట్రిప్. ఇలాంటివి మొత్తం మనకి అమెరికాలో కానీ ఎక్కడైనా గ్లాస్ డోర్లు ఉంటాయి కదా, ఇంటికి కావాల్సినవన్నీ మల్టీ ప్రొడక్షన్ లాగా. చూడండి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిపోతున్నాయి. మొత్తం అల్యూమినియం బీమ్స్ ఇలాగా, డోర్లు, వాట్ ఎవర్. యూఎస్ఏ కూడా ఇవే ఎక్స్పోర్ట్ వస్తాయి అన్నీ చైనా నుంచి. మొన్న నేను నా బాత్రూమ్ రీకన్స్ట్రక్షన్ చేయించాను, సగం డబ్బాలు మేడ్ ఇన్ చైనా అన్నీ ఇక్కడి నుంచే. సో గవర్నమెంట్కే ప్రాబ్లం లేదు చైనా ప్రోడక్ట్ కొనడానికి, నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది. ఇంతకుముందు నేను అనుకున్నా, కానీ ఎక్కడ వీలవుతుందో నేను ఓన్లీ అమెరికన్ ప్రోడక్ట్స్ కొంటా, ఎక్కడ వీలవ్వదో అక్కడ చైనా ప్రోడక్ట్స్. అమెరికానే అమ్ముతుంది, మేము ఏం చేస్తాం అది. కానీ నాకు 2 చాయిస్లు ఉంటే డబ్బులు ఎక్కువైనా కూడా నేను అమెరికన్ ప్రోడక్ట్సే కొంటాను. ఎందుకంటే నేను ఉంటున్న దేశం కదా, మన దేశాన్ని మనమే అవుతుందని చెప్పదు, ఇంకెవరు ఉద్దేశిస్తారు చెప్పండి. చూసారా ఫ్యాక్టరీ మొత్తం లార్జ్ స్కేల్ బల్క్లో, మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీ. ఎవరు ఫ్యాక్టరీ వర్కర్స్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడదాం అంటే వాళ్ళకి భాష రాదు, ఇది ప్రాబ్లం. మొత్తం మీకు చూపిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో వర్కింగ్ క్లాస్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంటి, మనం అంతా హై ఎండ్ చూస్తాం కదా. ఇక్కడ చూడండి డెస్క్లు ఆర్డినరీగానే ఉన్నాయి. సో ఇది ఫేకా రియలా మీరే అసెస్మెంట్ చేసుకోండి. ఇదిగోండి ఇది ఏసీ కూడా లేదు, వాళ్ళు ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇది రియల్గా ఉంది బ్రో, రియల్ చైనా చూపిస్తున్నాం మనం ఇప్పుడు. ఇన్స్పెక్షన్ ఓకే. సో ఇక్కడ కూడా మన కరుణాకర్ బ్రో ఏమో ఏదో ఆర్డర్ ఇచ్చాడు, అవి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు. సో రియల్ చైనాలో ఫ్యాక్టరీ. ఇక్కడ చూడండి మీకు పాలిష్గా మార్బుల్ ఫ్లోర్లు అవి చూపించట్లేదు. సో ఇదిగోండి ఈ ఫ్యాక్టరీ మొత్తంకి ఓనర్ బిలియనర్. నో ఇంగ్లీష్
but more money. మోర్ మనీ చైనా మనీ మ్యాన్. Yeah. And మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి గైస్, మన ఎడిటింగ్ కూడా చేయం, అంత లైవ్. ఓ ఓపెన్, మనం చూసే కంపెనీ. వావ్, దట్ బ్రాండ్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుందా? అంతా ఇక్కడ ఆర్డర్ చేస్తాం. ఓహో, వాళ్ళు చూడండి, మనం చూసిన హై ఎండ్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీలోనే చేస్తారన్నమాట. అది చూపిస్తున్నాడు. ఇదిగోండి, అదర్ క్లయింట్స్ గ్లాస్ వేరే క్లయింట్ది, అక్కడేమో ఓపెన్, అది చాలా హై ఎండ్ కంపెనీ అన్నమాట. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఆ ఫ్యాక్టరీ. ఏమండి, ఇవిడ వర్కర్. హాయ్, స్మైలింగ్ ఫేసెస్. ఈ నౌకరే ఉన్నాడు అలాగా. క్వాలిటీనా? Yeah. వావ్, ఫినిషింగ్ అంతా కదా, Yeah. సూపర్, రియలీ ఆసమ్. థ్యాంక్ యూ కరుణాకర్ బ్రో, నీ వల్ల నాకు రియల్ చైనా చూడగలుగుతున్నా, ఓన్లీ వాళ్ళు చూపించే చైనా కాకుండా. నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్ ప్లేస్. సర్ప్రైజ్, ఓకే, నెక్స్ట్ సర్ప్రైజ్ అంటున్నాడు. మీకు ఇంకా వీడియోలు మీ ఇంట్లో కంఫర్టబుల్గా కూర్చొని అన్నం తింటూ హ్యాపీగా చూసుకోండి చైనా, డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా. సూపర్ బ్రో. సో నేను మొన్న కొన్నది ఇక్కడి నుంచి వచ్చింది మాట, నా బాత్రూమ్ గ్లాస్ డోర్. ప్యాకింగ్, ఆహా, చూసారా గైస్, ఇలాగా అంటే ఈ టైప్ ఆఫ్ వాల్ నేను చైనాలో చూడలేదు. ఇలాంటిది మీకు రియల్గా చూపిస్తాను. అవ్వండి, ఇది రియల్ చైనా అయినా మొత్తం చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్తోనే మొత్తం డబ్బులంతా సంపాదిస్తుందన్నమాట. సో ఇలాంటి ఫ్యాక్టరీలు వాళ్ళకి చైనాకి ఏమంటారు నర్వస్ సిస్టమ్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూపిస్తున్నా. ఇదిగోండి, కరుణాకర్ బ్రో కూడా ఎవరిదో క్లయింట్ ఇది ఇచ్చాడు. చూడండి, ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్, ఓన్లీ అల్యూమినియం అండ్ గ్లాస్, ఇది మిగతా కాదు. ఇక్కడ చూపిస్తాను మీకు ఎంత. వావ్, చూడండి, మా కిచెన్లో వైన్ గ్లాసులు కానీ స్టోరేజ్ కానీ ఇది చూసారా, అక్కడ బార్ సెటప్, మీకు మాడ్యులర్ కిచెన్, ఇవన్నీ ఇక్కడ చేసినవే. సో అక్కడ ఫ్యాక్టరీలో చూడడానికి అలా ఉందా, ఇక్కడ చూడండి, చాలా బాగుంది బ్రో, అద్దరింది అసలు. నేను వైట్ కిచెన్ వేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అవ్వదు. చూడండి గైస్, సో మనం ఇది చూపిస్తే అరే నువ్వు ఫేక్ చూపిస్తున్నావు అంటారు కదా, రియల్ కూడా చూపిస్తానా. కబోర్డ్స్ కానీ, ఆహా, ఇది కంటెంపరీ కిచెన్, అద్దరిపోయింది అసలు. నా డెకార్కి సూట్ అవ్వదు అమెరికాలోని, కానీ వేరే దేశంలో వెళ్ళుకుంటే దేవుడు కరుణించాలి, అన్ని దేశాలు ఇల్లు కొనుక్కోవచ్చు. చూడండి, గ్లాస్ వైన్ ర్యాక్స్. అంటే మనం డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు ఎంజాయ్ కూడా చేయాలన్నమాట. అందుకే రిటైర్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. నో థ్యాంక్ యూ. వావ్, రియల్లీ ఇంప్రెసివ్. అసలు ఎంత బాగుంది బ్రో, నా డెకోర్కి సూట్ అవ్వదు కానీ సూపర్ ఉంది అసలు. ఓ, ఇది మన ఇది జ్యువెలరీ, లవ్లీ. ఆల్ గోల్డ్. జెసికా హ్యాస్ ఆల్ గోల్డ్. జెసికా హ్యాస్ సో మచ్ గోల్డ్. సూపర్, అసలు క్వాలిటీ అదిరింది అసలు ఇండియాకి నిజంగా. వావ్, అమెరికా డెకార్కి ఇది సెట్ అవ్వదు, ఇక్కడ వెస్ట్ కోస్ట్లో సెట్ అవుతుంది. ఇది కూడానా? చూడండి గైస్, మీకు ఫినిష్ ప్రోడక్ట్ చూపిస్తున్నా. అంటే మీకు ఈ స్టైల్ ఇది కావాలన్నా కూడా మీకు చూపించవచ్చు, కాకపోతే నాకు రియల్ ఫ్యాక్టరీ చూడాలనిపించింది. ఇది మనం చూసి సరే ప్రాపగండా అనుకుంటాం. వెనకాల చూసారు కదా, అక్కడే అన్నీ తయారు చేస్తున్నాయి. ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. సో బ్యూటిఫుల్, వెరీ గుడ్, అమేజింగ్, జింగ్ అమేజింగ్. చూడండి, మిర్రర్స్ కానీ, టైప్ ఆఫ్ టైల్స్ కానీ, అన్ని రకాలు. ఇదిగోండి బాత్రూమ్ డోర్స్, ఇవే కదా మనం మొన్న ఎన్నిసార్లు చెప్తానంటారు బాబు, చెప్పింది ఎడిట్ చేయం కాబట్టి అందరూ ఎందుకు చెప్పిందే చెప్తా ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి, మనం ఎడిట్లు చేయము, యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాం అన్నమాట. అందుకు లవ్లీ. ఒక చైనా బిలియనర్ కూడా చూసాము. ఏం చూడండి, క్లోజ్ ఇట్. ఇది చూడండి, చూపిస్తున్నారా, ఇది వార్డ్రోబ్ కదా, వార్డ్రోబ్ని ఎలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇండియాలో మా కజిన్ మొన్న బరంపూర్లో వెళ్ళాం కదా, ఆయన ఇలాంటిదే సిమిలర్ ఉంది. బ్రో రవణ, నువ్వు చూస్తుంటే ఒకసారి చూడు, చైనాలో ప్రొడక్ట్స్ ఇలా వస్తుంది, సెపరేట్గా మూసేసుకోవచ్చు. ఇది ఓన్లీ వార్డ్రోబ్ మాట, ఇంత పెద్ద వార్డ్రోబ్లో చేసుకోవచ్చు. ఇది సూపర్ ఉంది కరుణాకర్ బ్రో.
సూపర్ కదా అసలు. You can see the weight also. కానీ నిజంగా బ్రో ఇది యూఎస్ఏలో మాకు దొరికే ప్రోడక్ట్ లాగా ఉంది. Yeah. ఇక్కడి నుంచి వస్తాయి కదా. 100%. మా డోరు 2 రోజులు పట్టింది అడిగి బిగించడానికి ప్లంబర్కి. Finishing కానీ చాలా బాగుంది. ఇవ్వండి ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నాడు వీడికే గుడ్ అంటే మరి యూ థింక్ ఇట్స్ గుడ్ బికాస్ యూఆర్ కన్స్ట్రక్షన్ గా నో. వెరీ గుడ్. Yeah, look at the finishing, look at the thing. Yeah, beautiful. సూపర్. ఇంపార్టెంట్ కాదు ఫినిషింగ్. ఫినిషింగ్ ఇంపార్టెంట్ అండ్ ప్రొఫైల్ గేజ్ ఇంపార్టెంట్. ఓహో. మనం గ్లాస్ మీద ఎక్కడ ఫైన్ చేసుకోవచ్చు బట్ గ్లాసెస్ మీద They ఆప్షన్స్ can- ఎక్కువ ఉంటాయి. They can make like a something solid also, na? ఓన్లీ డబ్బులు సంపాదించి డబ్బులు మాత్రం సంపాదించిన వాళ్ళకి గుర్తుంచుకోండి మళ్ళీ పుడతామా ఏంటి, ఒకటే లైఫ్. డబ్బులు ఎంత సంపాదించుకున్నారో మీ గోల్స్ మీట్ అయిపోతే ఆ డబ్బులతోని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి. 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడున్న శక్తి ఉండదన్నమాట. అర్థమైందా? నేను ఎందుకు ఉద్యోగం మానేసి ఇప్పుడు తిరుగుతున్నా, ఉద్యోగం చేస్తే ఇంకో $20-30 వేల నెలకు సంపాదించలేను. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి, ఉన్నదంతా ఎవడికి ఇవ్వడానికే. వైన్ ర్యాక్స్ చూడండి, క్వాలిటీ గ్లాస్. వా సో బ్యూటిఫుల్ మ్యాన్. వా ఇంప్రెసివా. చూడండి సో హ్యాపీనా గైస్. మీకు ఫ్యాక్టరీ కూడా చూపించాను. ఫ్యాక్టరీ వర్కర్స్ వాళ్ళు ఎలా ఉన్నారు, రియల్గా ఎలా ఉంటుంది, అక్కడి నుంచి ప్రోడక్ట్ వచ్చేసాక బయట ఎలా ఉంటుంది. వావ్, దిస్ ఇస్ సూపర్బ్. నిజంగా కెన్ యూ ఓపెన్ దిస్? Yes. కెన్ యూ ఓపెన్ దిస్? Ladies. నౌ మై వైఫ్ విల్ వాంట్ సంథింగ్ లైక్ దిస్. Yes. సో అది చూడండి, ఈ స్టైల్ కావాలంటే మన ఇంట్లో చేద్దాం. The last one for the pants. ఫర్ వాట్? Pants. ఓ ప్యాంట్స్, ఓకే, హ్యాంగింగ్. Mm. సో అది ఒకసారి చూడు, నీకు ఇది నచ్చిందంటే నీ క్లాజెట్లో ఇలా చేయించేద్దాం. చాలా బాగుంది. ఓ నైస్. Yes. ఇది చూడండి, ప్రొజెక్టెడ్ గ్లాస్. ఇన్ని రకాలు చూపిస్తున్నా మీకు, ఫ్యాక్టరీ వచ్చాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్. థ్యాంక్ యూ. యూ స్పీక్ ఇంగ్లీష్? నో, లిటిల్ బిట్. ఈ లివింగ్ రూమ్ సెటప్ చేయండి. వెనకాలంతా వైన్ ర్యాక్స్. అది మనకి షో పీస్ లాగా అయిపోయింది, ప్లస్ వైన్ ర్యాక్ లాగా అయిపోయింది. కంఫర్టబుల్ చైర్స్. ఇది కూర్చోడానికి అంత కంఫర్టబుల్ కాదు, జస్ట్ రిలాక్సింగ్ లాంజ్ లాగా అయితే బాగుంది. మాడ్యులర్ కిచెన్ అండ్ లివింగ్ రూమ్. అబ్బా, ఒక 10 ఇల్లు కొని 10 రకాలు చేయించుకుంటే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. మాస్క్ చేయని ఆఫీస్ రూము, వీళ్ళందరూ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. రియలిస్టిక్గా ఉంది సెటప్ మీకు. చూసారు కదా, ఇక్కడ మనోడు చైనీస్ టీ తాగుతున్నారు సిగరెట్లతోని. ద చైనీస్ టీ సెరమనీ. Chinese tea ceremony. ఈజ్ అ టీ. Yeah. వై ఇస్ ఇట్ వైట్ కలర్? No, it's cleaning. ఓ దే క్లీనింగ్ ద, ఓకే. చూడండి మన బిలియనర్ కూడా ఎంత సింపుల్గా ఉన్నాడు. చైనా టీ, సూపర్. లెట్స్ హ్యావ్ ఇట్. ఈజ్ ఇట్ ఊలాంగ్ టీ? ఊలాంగ్? 是乌龙茶吗？ఊలాంగ్ చాయ్? నో. Black tea actually. బ్లాక్ టీ, ఓకే. Yeah. చూడండి అసలు సిస్టరైన చైనా టీ. వీళ్ళు పొగ గొప్పు కొడేస్తున్నారు. ఎవరు కూడా సిగరెట్లు తాకండి, మందు తాకండి. రెస్పాన్సిబిలిటీ చెప్తున్నా. 我们先过去，因为那个车不。ఇండియా, పాకిస్తాన్, చైనా, అమెరికా. మేడ్ ఇన్ ఇండియా, లైక్ Okay. మేడ్ ఇన్ ఇండియా, Made in India. మేడ్ ఇన్ ఇండియా. How is it? Yeah. Okay. చూడండి, చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఆఫీసు. మనం బ్లాక్ టీ తాగుదాం. హాట్ బ్లాక్ టీ, చైనా స్టైల్. ఏంటది? అగ్గి, జ్వాల. మా చిరంజీవి గారి జ్వాల. చూడు హెవీ క్వాలిటీ. ఇది కూడా క్వాలిటీయా? ఇదేంటిది అయిపోతే పడియాలా? అంతే ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకోవచ్చా? కాకుంటే ఈ లైటర్ తీసుకెళ్ళినాం కదా మనకి ఇండియా. తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళొచ్చా? అంటే ఫ్లేమ్ తీసుకెళ్ళకూడదు. ఫ్లేమ్ లైట్స్ అంటే ఫ్లేమ్ వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఇది just ఇది మన క్యాబిన్ బ్యాగ్ లో ఇస్తే పడిమంటారు. అది లేదు, నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళావా? ఎక్కడ మన చెక్ బ్యాగ్ లో పెట్టాలా? మన హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లో అది పెట్టినవరే. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ట్రైలో సపరేట్గా పెట్టాలి. ఎందుకు లేరా బాబు మళ్ళీ తలనొప్పి, మళ్ళీ తలనొప్పి. ఎవరైనా సిగరెట్ స్మోకర్కి ఇద్దాం అనుకున్నా కానీ తలనొప్పి నాకు లేదు. నా వాచ్ చేశారా?
రోడ్డు మీద కొన్న వాచ్, ఎవరు అడగండి ఇది బ్రాండ్. అది థాయిలాండ్లో ప్రతునామ్ మాల్లో కొన్న ఇది. ఇందిరా రీజన్లో ఎంతో గుర్తులేదు కానీ అది విషయం. చూడండి అది ఎలాగంటే అది కూడా ఫోర్సెప్స్తో పట్టుకొని చైనా పద్ధతిలో చైనా తేనీరు సేవిస్తున్నాం. చూడండి ఈయనకి ఎన్ని కార్లు ఉన్నాయో, చైనీస్ కార్లు, రెగ్యులర్ కార్లు, BMW, వోల్వో, మెర్సిడెస్, ఆడి, అన్నీ ఇన్వే కార్లు. చూడండి ఎన్ని ఉన్నాయి. అక్కడ మెర్సిడెస్ ఉంది, ఆ చివర హోండా ఉంది, లింకన్ అమెరికన్ కారు 2 మెర్సిడెస్లు ఉన్నాయి. ఆ తర్వాత BYD ఉంది, ఇదేదో కారు నాకు తెలియదు, నిస్సాన్ ఉంది. కానీ ఆయన రోజు ఆడేది ఈ కార్ అంట. ఇదేంటో స్పెషల్ అంటాడు కరుణాకర్ బ్రో. ఏం కారు నాకు తెలియదు ఇది. ఇందులోని ఆయన వేరే ఆఫీస్కి వెళ్దాం. ట్యాంక్, ఈ కార్ పేరు ట్యాంక్. ఏదో జీప్ లాగా ఉంది, చూద్దాం ఇదేంటో. ఈ కార్లోనే వెళ్దాం ఒక్కసారి. ఎన్ని కార్లు చూడండి. ద ప్రైస్ హౌ మచ్ 25. అంటే అంటే అమెరికన్ డాలర్స్ చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు? RMB 2,50,000 RMB. 2,50,000 అంటే ఎంత? 25 లక్షలు. 38 లక్షలా? 38 lakhs. కాస్ట్లీ కాదా అయితే? అంటే మన దగ్గర ఇదే బండి ఇంకెక్కువ ఉండదు కదా, లేదు కదా. బాగుంది, స్ట్రాంగ్ సాలిడ్ ఉంది, Yeah. జీప్ లాగా ఉంది కానీ కంఫర్టబుల్. సో 38 లక్షలు అంటే ఎక్కువ తక్కువ బ్రో? అంటే చైనాలో తక్కువే. చైనాలో తక్కువ. 38 లక్షలు భారతీయ రూపాయలు ఇది ట్యాంక్. ఆయన ఫేవరెట్ కార్ అంటే ఇది. ఇన్నున్నా ఇందులోనే డ్రైవ్ చేస్తాడు. ట్యాంక్ నేను పేరు. అది మాట విషయం. నీళ్ళు రోడ్డు పక్కన చూసారా. టౌన్షిప్ నచ్చిందా మీకు? ఉన్నట్టు చూపిస్తున్నా గైస్. మా వాళ్ళందరూ అడుగుతారు విలేజ్ 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 అని. విలేజ్ చూపించదు. విలేజ్ అంటే అన్నమాట, ఒకటి డెవలప్డ్ విలేజ్, ఒకటి అన్డెవలప్డ్ విలేజ్. సో చూడండి గైస్, డెవలప్డ్ విలేజ్, అండర్ డెవలప్డ్ విలేజ్ రెండు చూపించేద్దాం. రియల్ చైనా చూసేద్దాం. సో టౌన్లో రోడ్స్ గైస్ ఇవి చూడండి. పాత ఓల్డ్ బిల్డింగ్లు మీకు చూపిస్తున్నా. ఏదో మోడర్న్ గ్లిటరీ గ్లామరస్ కాదు, ఇదిగోండి బిల్డింగ్లు. సో ఇది ఒక ఇండస్ట్రియల్ టౌన్. ఇది చూసారా, రెగ్యులర్ కార్ మెకానిక్ షాపులు ఇది చూసారు కదా మొత్తం అంతా. ఇంత రోడ్ అయినా ఇదైనా ఎంత క్లీన్గా ఉంది చూడండి. సరే మెకానిక్ షాపులు, రెగ్యులర్ టౌన్ చూపిస్తున్నా మీకు. ఈ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏమైనా ఫేక్ లాగా అనిపిస్తుందా? సో సిటీస్ చూపించాను, టౌన్స్, తర్వాత విలేజ్ అన్నీ. ఆకులు పడి ఉన్నాయి చూడండి. చాలా చిన్న టౌన్లో కూడా, టౌన్షిప్లో కూడా ఎలా ఉందో మీరే చూసుకోండి. నాటుకోళ్ళు, రెడీగా ఫామ్ కోళ్ళు, అంతా ప్రైసింగ్ అంతా ఉంది చూసారా. కిందంతా గోతులు, నీళ్లు. సో అంటే ఎంత రియల్ అని మీకు చూపిస్తున్నా అంతే. పాయింట్ చేయడం నా ఉద్దేశం ఏంటంటే అది. ట్రాష్ క్యాన్లు, ట్రాష్ బిన్లు చిన్న టౌన్లో కూడా. అందరూ ట్రాఫిక్ ఫాలో అవుతున్నారు, ఎవడో లైన్లు క్రాస్ చేయట్లేదు. పార్కింగ్ కూడా చక్కగా పార్కింగ్ చేశారు. 2 వీలర్స్ ఎక్కువ కనబడట్లేదు. మొత్తం ఫ్యాక్టరీ. కాఫీ తాగక్కర్లేదు, ఈ కాఫీ క్యాండీ చైనాలోని. ఇంత నేను ఇక్కడ మన హోటల్లో ఉంది, ఇది చాలా బాగుంది. మకావ్ అని ఒక బార్కి. చూడండి గైస్, ఫిలడెల్ఫియా, డెలవేర్, న్యూజెర్సీ అన్నప్పుడు వస్తుంది ఇలాంటి బ్రిడ్జ్లు. నేను షెన్జన్ నుంచి నిన్న ఫోషాన్ వచ్చినప్పుడు కనీసం ఒక 20 చూశాను. ప్రతి రివర్ మీద కూడా ఇలాంటి బ్రిడ్జ్లే, క్యాంటిలివర్ బ్రిడ్జ్లు. మన హౌడా బ్రిడ్జ్ స్టైల్లో ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి నిజంగా. అవి చూడండి, ఎదురుగా అక్కడ కూడా కనిపించేస్తుంది మీకు. కనిపిస్తుందా బ్రిడ్జ్? ఎలా బ్రో కట్టేశారు ఇవన్నీ? వీళ్ళే కట్టారా, ఏలియన్స్ వచ్చి కట్టేశారా? బుర్ర వేడికిపోతుంది నిజంగా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. చైనా ఏలియన్స్ సీరియస్గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యాన్? పక్క అగ్రికల్చర్. ఇది చూడండి, అగ్రికల్చర్ సిటీ మధ్యలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అలానే వదిలేశారు. అక్కడ అగ్రికల్చర్ కూడా అయిపోతుంది టౌన్ మధ్యలో చూసారా. ఇంత టౌన్షిప్లు, హైవేల మధ్యలో పంట పొలాలు అలానే ఉన్నాయి. అక్కడ రైస్ అరబుల్ ఉంది. మేము ఒక 60 కిలోమీటర్లు 60 మైళ్ళ 60 కిలోమీటర్లు వెళ్ళాం. 1 ఇంచు జాగా, 1 ఇంచు భూమి కూడా వేస్ట్ లేదు.
ఏదో ఒకటి పండుతూనే ఉంది, లేకపోతే రైస్ అయినా పండుతుంది, ఫ్యాక్టరీ అయినా ఉంది, ఇల్లు అయినా ఉన్నాయి, లేకపోతే ఏమంటుందని నర్సరీ అయినా ఉంది. ఒక్క సెంటీమీటర్ కూడా నేను చూడలేదు వేస్ట్ అవ్వడం. ఇదిగోండి మనం టౌన్ దాటేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిపోయాక అప్పుడు విలేజ్ కూడా చూద్దామని. సో మీకు చూపిస్తున్నా, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ మీకు మన చాంగ్చింగ్లో చూపించాను యాంగ్జీ నది మన గంగా నది కన్నా 3.5 రెట్లు పెద్దది. గంగా నది ఇంచుమించుగా 25 అనుకుంటాను కిలోమీటర్లు. యాంగ్సీ నది 6,700 కిలోమీటర్లు. అంటే అంత సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. గాడ్ బ్లెస్డ్ కంట్రీ అనుకోవచ్చు. ఆ టిబెటన్ ప్లాటో అటువైపు మీకు నార్త్లో గోబీ డెజర్ట్ అది తీసేస్తే ఈస్టర్న్ చైనా అంతా అరబుల్. నాకు గవర్నమెంట్ అంత ఇచ్చిందని, ఎవరికైనా చైనా గవర్నమెంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ డబ్బులు ఇప్పించండి. నాకైతే వాళ్ళు ఏమి ఇప్పించలేదు కాబట్టి. ఇదిగోండి కాలువలు ఎలా ఉన్నాయో, ఎంత క్లీన్గా ఉన్నాయో. ఏంది బ్రో కాలువలు అంత క్లీన్గా ఉన్నాయి? ఏందిరా బాబు. చూడండి ఈ విలేజ్లోని మనం ఏదైనా తిందామని ఆక్టోపస్, ఇది స్క్విడ్, అది స్క్విడ్, అన్ని రకాలు ఉన్నాయి. చికెన్, ల్యాంబ్ ఎంత క్లీన్గా ఉందో చూడండి, ఎంత క్లీన్గా ఉందో. విలేజ్లో ఫుడ్ మీకు చూపిస్తున్నా, అన్ని రకాలు. ఇక్కడ ల్యాంబ్ తిందాం అనుకుంటున్నాం. గైస్ ఎలా అనిపించింది చెప్పండి. చైనాలో ఒక బిలియనర్ చూపించాం, ఒక ఫ్యాక్టరీ టౌన్ చూపించాం, వర్కర్స్ పరిస్థితి చూపించాం, గట్ర చూపించాం, అస్సలు సిస్సలైన టౌన్షిప్ చూపించాం, రోడ్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో ఒక టౌన్లో చూపించాను. ఇంతకన్నా ఇంకేం చూపిస్తాను? ఓకే, మీకు ఇంకా ఉవ్విళ్ళు ఉడుతున్నారు కాబట్టి నేను ముందు టౌన్ రికార్డ్ చేస్తాను, విలేజ్ రికార్డ్ చేస్తానో తెలియదు. సో టౌన్ అయితే రికార్డ్ చేశాను కాబట్టి దీనికి ముగింపు కార్డు ఇక్కడ వేసేస్తాను. సో ఎంత నేర్చుకోవచ్చు అంటే 1 మిల్లీమీటర్ స్థలం కూడా వేస్ట్ చేయకుండా సిటీ మధ్యలోనే, టౌన్ మధ్యలోనే, హైవే మధ్యలోనే పొలాలు, ఇల్లు మధ్యలోనే చిన్న ఖాళీ గ్రౌండ్ ఉంటే అక్కడ అరటి తోటలు, నీళ్లు సమృద్ధిగా వచ్చే ఇది. మీకు గట్ర కూడా చూపించాను, గట్ర ఏ విధంగా ఉందో మీరే చూశారు. ఇంతకన్నా నేను ఇంకేం చేయగలను గైస్. ఓకేనా? సో టౌన్ హ్యాపీనా? సో టౌన్, సిటీ చూపించా, టౌన్ చూపించా, విలేజ్ కూడా చూపిస్తా. ఓకే, ఒకవేళ ఇది ముందు పెడితే విలేజ్ ముందు పెడితే విలేజ్ కూడా చూపించా అని అనుకోండి. యాజ్ ఆల్వేస్ గైస్, ఉన్నది ఉన్నట్టు చూపించడమే నా ప్రయత్నం. పాకిస్తాన్లో అయినా, చైనాలో అయినా, అమెరికాలో అయినా, భారత్లో అయినా ఏది ప్రోపగండా చేయం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం. ఓకేనా? అది దేశం చూడడం, ఏ దేశం అన్నది మనకి లెక్కలేదు. మనకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అయితే నేను చూపించలేదు. ఓకేనా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన దేశాలు భారతదేశం, అమెరికా డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఐ హ్యావ్ టు షో ద ప్రూఫ్. అది గైస్ ఈ వీడియోకి. యాజ్ ఆల్వేస్ మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.